నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా అనగానే గుర్తొచ్చే అందమైన ఊర్లలో ఒకటైన ఆకివీడు గురించిన ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఇదొక మామూలు ప్రయాణం కాదండి. మన జ్ఞాపకాల పొరల్లోకి, మనం గడిపిన అందమైన క్షణాల్లోకి తీసుకువెళ్లే ఒక టైం ట్రావెల్ లాంటిదన్నమాట. మరింకెందుకు ఆలస్యం, ఈ ఆత్మీయమైన ప్రయాణంలోకి అడుగు పెడదామా? ఆకివీడు అనేది మ్యాప్లో ఒక చిన్న చుక్క మాత్రమే కాదండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వాక్యం గమనించండి. మనకు ఇది కేవలం ఒక ఊరు కాదు, ఎన్నో జ్ఞాపకాలను మోసుకెళ్లే ప్రదేశం. ఎంత నిజమో కదా. మన ఊరు అనగానే మనసులో ఏదో తెలియని ఒక వెచ్చని భావన కలుగుతుంది. అదొక ఎమోషన్. ఆకివీడు అనేది కేవలం ఒక ప్రదేశం కాదు, అదొక ఫీలింగ్ అని చెప్పొచ్చు. సరే, ఈరోజు మన రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోందంటే, మొదట ప్రభుత్వ వెటరినరీ హాస్పిటల్ దగ్గర బయలుదేరి, ఆ తరువాత మన ఊరి వీధులు, చిన్న చిన్న దుకాణాల గుండా వెళ్తూ, చివరగా మనందరికీ ఎంతో ఇష్టమైన ZP హై స్కూల్ చేరుకుంటాం. సింపుల్ బట్ బ్యూటిఫుల్ రూట్. మొదటి భాగం ఆకివీడు పట్టణం, అలాగే మన ప్రయాణం ప్రారంభం. ఒక ఊరు ఉదయాన్నే నిద్రలేచే విధానం ఎంత ఉత్సాహంగా ఉంటుందో, మనము అదే ఉత్సాహంతో మన మొదటి అడుగు వేద్దాం. మన జర్నీ ఇక్కడే, ఈ ప్రభుత్వ వెటరినరీ హాస్పిటల్ దగ్గరే మొదలవుతుంది. ఆకివీడులో ఇదొక సుపరిచితమైన ల్యాండ్మార్క్ అని మీకందరికీ తెలుసు కదా. ఇక్కడి పచ్చని చెట్లు, ఉదయాన్నే హడావిడిగా వెళ్లే ఆ సైకిళ్ల చప్పుళ్ళు, అక్కడ్నుంచే అసలైన ఆకివీడు పట్టణ వాతావరణం మనకు పరిచయమవుతుంది. అదొక భలే అనుభూతి అసలు. ఇక రెండవ భాగం స్థానిక జీవనశైలి, ఊరి హృదయం. హాస్పిటల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి కనిపించే ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రోడ్డుపై అలా వెళ్తుంటే ఏళ్ల తరబడి చూస్తున్న బోరు కొట్టని మన ఊరి రహదారులు, ఆ పక్కనే తెలిసిన వాళ్లు నడుపుతున్న చిన్న చిన్న దుకాణాలు, ఒక క్రమపద్ధతిలో ఉండే పెంకుటిళ్ళు, డాబాలు, ఉదయాన్నే తమ పనులకు వెళ్లే మనుషుల రాకపోకలు, సందడిగా సాగే స్థానిక వ్యాపారాలు, ఇవన్నీ కలిస్తేనే ఆకివీడు. ఈ చిన్న చిన్న సాధారణ విషయాలే కదండి ఒక ఊరికి ప్రాణం పోస్తాయి. ఇవన్నీ చూస్తుంటేనే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక మూడవ భాగం ZP హై స్కూల్ చేరుకోవటం, జ్ఞాపకాల నిలయం. ఊరి వీధుల గుండా ప్రయాణించి మనం అత్యంత ముఖ్యమైన మజిలీకి చేరుకుంటున్నాం. ఇక్కడికి రాగానే మన ప్రయాణం వేగం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రతి అడుగులోనూ మనకు సంబంధించిన ఒక అద్భుతమైన జ్ఞాపకం ముడిపడి ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఉన్న ఈ వాక్యం అక్షర సత్యం. ఈ ZP హై స్కూల్ కేవలం ఇటుకలు, సిమెంట్తో కట్టిన ఒక సాధారణ భవనం కాదు. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇదొక దేవాలయం లాంటిది. ఆ గోడలు, ఆ తరగతి గదులు చూస్తే చాలు, నాకైతే ఏదో తెలియని ఆత్మీయత మనసును కట్టిబడేస్తుంది. మీకు అలాగే అనిపిస్తోంది కదా? ఆ స్కూల్ గేటు దాటగానే మనకి ఏమేం గుర్తుకొస్తాయి చెప్పండి? స్నేహితులతో కలిసి పంచుకున్న నవ్వులు, తరగతి గదుల్లో కూర్చుని నేర్చుకున్న జీవిత పాఠాలు, పుస్తకాల సంచి భుజాన వేసుకుని అల్లరి చేస్తూ స్కూల్కి వెళ్లిన ఆ ఉదయాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఆ విశాలమైన గ్రౌండ్లో చెమటలు కక్కేలా ఆడుకున్న ఆటలు. అబ్బా, ఇవన్నీ తలుచుకుంటుంటేనే మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదూ. అదొక ప్యూర్ మ్యాజిక్ అంతే. ఒక్కసారి ఇక్కడ గమనించండి. ఒకవైపు మారుతున్న కాలం, ప్రదేశాలు, మరోవైపు ఎప్పటికీ మారని మన చిన్ననాటి జ్ఞాపకాలు. అవును, కాలం మారుతోంది, అభివృద్ధి జరుగుతున్న కొద్దీ రోడ్లు వెడల్పవ్వచ్చో, పాత భవనాల స్థానంలో కొత్తవి రావచ్చో, కానీ మన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరవు. ప్రదేశాలు ఎంతగా మారినా సరే, ఈ ZP హై స్కూల్ చుట్టూ, ఆకివీడు వీధుల్లో మనం అల్లుకున్న ఆ తీపి జ్ఞాపకాలు మన గుండెల్లో ఎప్పటికీ పదిలంగానే ఉండిపోతాయి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఉంది. ఇది కేవలం పశువుల ఆసుపత్రి నుంచి ZP హై స్కూల్ వరకు మనం చేసిన ఒక ఫిజికల్ జర్నీ మాత్రమే కాదు. ఇది మన ఆకివీడును మరోసారి మనసారా గుర్తు చేసుకునే ఒక అందమైన ప్రయత్నం. మన మూలాలను, మన బాల్యాన్ని ఒక్కసారి తిరిగి దర్శించుకునే ఒక గొప్ప అవకాశమని చెప్పాలి. ఈ ప్రయాణం చివరిలో మనందరి హృదయాలను హత్తుకునే ఒకే ఒక్క మాట: మన ఊరు, మన జ్ఞాపకాలు, మన ఆకివీడు. ఈ ఒక్క వాక్యంలో ఆకివీడుతో మనకున్న అంతులేని బంధం మొత్తం ఇమిడి ఉంది. ఇవి కేవలం 4 అక్షరాల పదాలు కాదు, మనందరిలో ఉన్న ఒక బలమైన భావోద్వేగం. ఇక ముగింపుగా మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ విశ్లేషణ చూశాక ఖచ్చితంగా మీలో ఎన్నో పాత జ్ఞాపకాలు తట్టిలేపుంటాయి. ఆకివీడు వీధుల్లో, ఆ స్కూల్ గ్రౌండ్లో గడిపిన రోజులు మీ కళ్ళ ముందు కదిలే ఉంటాయి. మరి ఆకివీడు అనగానే మీ మనసులో మెదిలే ఆ బెస్ట్ మెమొరీ ఏంటి?
ఒక్కసారి ఆ పాత రోజుల్లోకి వెళ్ళి ఆ మధుర స్మృతులను నెమరు వేసుకోండి. ఉంటానండి.